నానమ్మ చెప్పిన వేసవి జాగ్రత్తలు. వేసవికాలం వచ్చేసింది. సూర్యుడు ఆకాశంలో చాలా ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడు. వేడి విపరీతంగా ఉంది. సీతమ్మ నానమ్మ తన కిటికీలోంచి బయట ఎండుతున్న చెట్లను, పక్షులను చూస్తోంది. చింటూ, లయలు తమ బంతితో ఆడుకోవాలని బయటకు వెళ్దామని సిద్ధమయ్యారు. నానమ్మ, మేము గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుంటాము అని ఉత్సాహంగా అరిచారు. వారు తలుపువైపు పరుగెత్తారు. ఆగండి పిల్లలు అని సీతమ్మ నానమ్మ ప్రేమగా పిలిచింది. బయట ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఈ ఎండలో నేరుగా వెళ్తే మీకు నీరసం వస్తుంది. ఎండలో జాగ్రత్తగా ఉండటానికి కొన్ని సూత్రాలు పాటించాలి అని చెప్పింది. మొదటగా, మన శరీరం చల్లగా ఉండాలి అంటే బాగా నీళ్లు తాగాలి అని నానమ్మ చెప్పింది. చింటూకు ఒక పెద్ద గ్లాసు మంచినీటినిచ్చింది. చింటూ దాన్ని గటగటా తాగేశాడు. దప్పిక వేయకపోయినా నీళ్లు తాగుతూ ఉండాలి అని నానమ్మ గుర్తుచేసింది. ఎండ తగలకుండా తలకు టోపీ పెట్టుకోవాలి అని నానమ్మ లయకు ఒక అందమైన పూల టోపీనిచ్చింది. లయ తన కళ్లద్దాలను కూడా పెట్టుకుంది. ఇప్పుడు నువ్వు ఎండనుంచి రక్షణ పొందుతావు అని నానమ్మ నవ్వింది. బయట ఆడుకోవాలనుకుంటే ఎండలో పరుగెత్తకుండా పెద్ద చెట్ల నీడలో మాత్రమే ఆడుకోవాలి అని నానమ్మ చెప్పింది. చింటూ, లయలు ఇంటి ముందున్న పెద్ద వేప చెట్టు కింద ఉన్న చల్లని నీడలోకి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత నానమ్మ ఒక ప్లేటు నిండా చల్లని పుచ్చకాయ ముక్కలను కోసి తెచ్చింది. ఈ పండ్లు తింటే మీ శరీరం తాజాగా చల్లగా ఉంటుంది అని నానమ్మ లయకు ఒక ముక్కను అందించింది. మెల్లగా సాయంత్రమయింది. సూర్యుడు కిందికి దిగిపోయాడు. గాలి చల్లబడింది. ఇప్పుడు మీరు హాయిగా మైదానంలో ఆడుకోవచ్చు అని నానమ్మ చింటూతో అంది. చింటూ గాలిపటంతో సిద్ధమయ్యాడు. ఆట ముగించుకుని లోపలికి వచ్చిన చింటూ నానమ్మ దగ్గరకు వచ్చి, నానమ్మ, నువ్వు చెప్పినట్లు టోపీ పెట్టుకుని నీళ్లు తాగి నీడలో ఆడుకోవడం వల్ల నాకు అస్సలు అలసటగా లేదు అని సంతోషంగా చెప్పాడు. లయ కూడా వచ్చి నానమ్మ ఒడిలో తలపెట్టుకుంది. ఎండాకాలంలో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం బావుంటుందని, ఎంతో సరదాగా గడపవచ్చని పిల్లలిద్దరూ తెలుసుకున్నారు. సీతమ్మ నానమ్మ తన మనుమలతో కలిసి ప్రశాంతమైన సాయంత్రాన్ని ఆస్వాదించింది.